మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో డినామినేషన్కి సంబంధించి నోట్ల రద్దు ఎంత మేర రియల్ ఎస్టేట్ రంగం పైన ఇంపాక్ట్ చూపుతోంది. సో 500, 1000 రూపాయల నోట్ల రద్దు అనేది రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితులలో రియల్ ఎస్టేట్ ధరలు బాగా పడిపోతాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ ధరలు పడతాయా? సో పడితే ఎవరికి లాభం? సో పడకపోతే జిఎస్టీ రాబోతుంది కాబట్టి సో ఎంత మేర జిఎస్టీ వల్ల రేట్లు పెరిగేటువంటి ఛాన్స్ ఉందో దానికి సంబంధించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్క్ బిల్డర్స్ సిఎండి రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, ఒకవైపు ఈ నోట్లకు సంబంధించినటువంటి డిమానిటైజేషన్ వల్ల సో ధరలు బాగా పడిపోతాయని చెప్పేసి ఫస్ట్ సెక్టార్కి వచ్చింది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. సో కొన్ని ఏజెన్సీలు చెప్పే 8 లక్షల కోట్ల వరకు సంపద అంతా కూడా ఆవిరైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒక సీరియస్ కాషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా చూడవచ్చు? నిజంగా ధరలు తగ్గుతాయా? అది 8 లక్షల కోట్లు అనేది ఒక సెన్సేషన్ న్యూస్ కోసం చేసింది అది. సో దాని మీద రీసెంట్గా 2 days బ్యాకే డిబేట్ కూడా జరిగింది. సో దాంట్లో క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ గీతాంబరానంద్, తర్వాత సెక్రటరీ బొమ్మని రాణి, తర్వాత జేఎల్ఎల్ నుంచి రమేష్, వీళ్ళందరూ, తర్వాత మనీషా కండక్టెడ్ దట్. సో దాంట్లో ఇట్ ప్రూవ్డ్, అంటే వాట్ ఎవర్ అలిగేషన్స్, వాట్ ఎవర్ అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఊహించుకున్నాడో అదంతా ఆ డిబేట్లోనే అది ఫాల్స్ అనేది ప్రూవ్ చేయగలిగినారు. సో అబ్సల్యూట్ ఇట్స్ అప్సైడ్ అంటే 8 లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోతున్నారు అనేది అసలు పూర్తిగా అంటే అబద్ధం అనేది ఆ డిబేట్లోనే క్లియర్ అయిపోయింది. సో అబ్సల్యూట్లీ ఆ వార్తకు మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగానికి దేర్ ఈజ్ ఏ ఇంపాక్ట్. ఎస్పెషల్ ఏంటంటే ఈ ల్యాండ్స్లో ఎక్కడైతే మనము క్యాష్ డీలింగ్స్ జరిగాయో, ల్యాండ్స్ అనుకోండి, ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, వాటి మీద కొంత ఇంపాక్ట్ అనేది మాత్రం గ్యారంటీగా ఉంది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ప్లస్ మనం ఏదైతే యాక్చువల్ కాస్ట్కి దెర్ ఇస్ ఎ గ్యాప్. ఆ గ్యాప్లో ఏంటంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జ్ కోసమే ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ప్రకారమే అఫీషియల్గా పే చేసి బ్యాలెన్స్ అంతా క్యాష్లో పే చేస్తారు. అక్కడ ఆ వ్యత్యాసం వల్ల ఒకటి. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మనము గవర్నమెంట్కి ఆల్రెడీ రిప్రజెంట్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించుకోవడం కోసం కూడా ఇలా చేస్తారు. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక ఆలోచనలో ఉంది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గించే అవకాశం ఉంది. అది తగ్గిస్తే డెఫినెట్గా మళ్ళీ అక్కడ కూడా ఈ మార్పు జరగడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఏదైతే ల్యాండ్స్ అండ్ ప్లాట్స్లో దెర్ ఇస్ ఏ ఛాన్స్ అన్నట్టు కొంచెము స్తబ్దతకు ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంది. కానీ అపార్ట్మెంట్స్కి వచ్చే విషయం మాత్రము డెఫినెట్గా ఇది, ఎందుకంటే ఇంపాక్ట్ చాలా మినిమల్ ఉంది, కానీ చాలా 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 మినిమల్. ఎందుకంటే మెయిన్లీ అందరూ లోన్కి వెళ్తారు. అపార్ట్మెంట్ తీసుకున్న మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ 85% లోన్ తీసుకుంటారు. ఓన్లీ 15% వాళ్ళ జేబులో నుంచి పెడతారు. సమ్ బ్యాంక్స్ ఈవెన్ గివెన్ 90% ఆల్సో. వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 10% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బ్యాలెన్స్ అంతా 90% లోన్. సో అక్కడ వచ్చినప్పుడు ఇక వాళ్ళకి అవసరం లేదు, అంటే నల్లధనం కాదు, క్యాష్ కాంపోనెంట్ అనేది అతి తక్కువ ఉంది. పూర్తిగా లేదని నేను చెప్పను, అతి తక్కువ. సో కాబట్టి ఏదైతే అపార్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి మాత్రము ఈ అంటే ఇంపాక్ట్ మాత్రం చాలా 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 తక్కువ ఉంది. విల్లా కల్చర్ వచ్చేసరికి అంటే ఎక్కువ మట్టికి రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే 60-40 మినిమం 60-40 అంటే క్యాష్ ట్రాన్సాక్షన్కి ఆన్లైన్ పేమెంట్, చెక్ పేమెంట్స్ కానీ లేకుంటే చేసేవంతా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ 60-40లో ఉంటాయని చెప్పేసి చాలా వరకు అంటే ఈవెన్ కొన్ని మీ సంస్థ లాంటి క్రెడై లాంటి అసోసియేషన్ కూడా ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉండే. అంటే అది 60-40 అంటే క్యాష్ రూపంలో పే చేస్తారు, అది వైటా బ్లాక్ అనే సెకండరీ థింగ్. బట్ ఎక్కువ మట్టికి బ్లాక్ మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనే ఉంటుందని చాలా వరకు వార్తలు ఉన్నాయి. సో 40% నిజంగా ల్యాండ్ కొనే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందో, ఆ 40% ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మీ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇప్పుడు పడుతుందంటారా? మనం సమ్ పీరియడ్ 4 months 3 months అప్ టు జిఎస్టీ వచ్చేంత వరకు 40% 60% అనేది అంటే చాలా పాత కథ అది. అంటే మీరు ఇట్ వాస్ దేర్, ఐ మీన్ డెఫినెట్గా